అధికారులతో పవన్ రివ్యూ, దిగొస్తున్న బంగారం ధరలు, భద్రాచలంలో మంత్రి తుమ్మల పర్యటన. ఇలాంటి వార్తలను 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో ఫుల్ బిజీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి వేగంగా కృషి చేస్తున్నారు. తనకు వచ్చిన అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. జనసేన పార్టీ కార్యాలయానికి రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అర్జీలు రావడంతో అధికారులతో కలిసి పవన్ కళ్యాణ్ వాటిని పరిశీలించారు. ప్రతి ఒక్క దరఖాస్తును క్షుణ్ణంగా చదివి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. అయితే తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి వచ్చిన ఓ అర్జీ పవన్ కళ్యాణ్ కదిలించింది. మహిళలు వృద్ధులను వేధిస్తున్నారంటూ ఓ మహిళ అర్జీ పంపడంతో వెంటనే రియాక్ట్ అయ్యారు పవన్. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎదులబద్దం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అసలే వర్షాకాలం, అందుకు తోడు స్కూల్లో సరైన మౌలిక వస్తువులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరగతి గదులతో పాటు వాష్రూమ్స్ కూడా సరిగ్గా లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుకలో కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయంటున్నారు. బిల్డింగ్ పై నుంచి పెచ్చులు ఊడిపడడంతో భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పాఠశాలలోని మౌలిక వస్తువులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన ఊరు మనబడి పేరిట ఎన్నో నిధులు వచ్చినా స్కూల్లో ఏ ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే సంబంధిత అధికారులు స్పందించి ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు తల్లిదండ్రులు. అల్లూరి సీతారామరాజు జిల్లా ధారకొండ దారాలమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢమాసంలో భాగంగా శాకంబరి దేవిగా అమ్మవారిని అలంకరించారు. ప్రతి ఏడాది ఆషాఢమాసంలో అమ్మవారిని భక్తులు రకరకాల కూరగాయలతో శాకంబరి దేవిగా అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. శాకంబరి అవతారంలో ఉన్న దారాలమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. భారీ వర్షాలు సైతం లెక్క చేయకుండా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోరుకున్న కోరికలు తీర్చే అమ్మవారిగా దారాలమ్మ అమ్మవారంటే భక్తుల నమ్మకం. అమ్మవారిని దర్శించుకోవడానికి ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నూతనంగా నిర్మిస్తున్న కరకట్ట ప్రాంతాన్ని పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. స్లూయిజ్ నుంచి వరద లీకేజీని వెంటనే అరికట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి తుమ్మల. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీఓ రాహుల్, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వరదల వల్ల ఎక్కడా ప్రాణ నష్టం వాటిల్లకుండా చూడాలన్నారు. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వరద నీరు భద్రాచలంలోకి రాకుండా తాత్కాలిక కట్ట నిర్మాణం చేశామని వివరించారు. మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు ఇప్పుడు దిగొస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత బంగారం ధరలు కనీవిని ఎరుగని రీతిలో పతనమవుతున్నాయి. ఒకనొక సమయంలో 80,000 మార్కును దాటేసిన తులం బంగారం ధర ప్రస్తుతం 70,000 నమోదవుతుంది. శనివారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 69,810 రూపాయలుగా ఉంది. దీంతో చాలా రోజుల తర్వాత తులం బంగారం ధర 70,000 రూపాయల రూపు నమోదైంది. అయితే రానున్న రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోలుకు ఇదే సరైన సమయం అని నిపుణులు భావిస్తున్నారు. దీంతో బంగారం దుకాణాలు కస్టమర్లతో కలకల్లాడుతున్నాయి.